సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో మనం ఒక కొత్త కోర్స్ వచ్చేసి స్టార్ట్ చేయబోతున్నాం సార్. అదే వచ్చి మీరు మినీ అస్ట్రాలజర్ అవ్వాలనుకుంటున్నారా? సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సార్. వచ్చేసి ఈ క్లాస్ మనకు వచ్చేసి ఓన్లీ 4 days ఉంటుంది సార్. వచ్చేసి ఓన్లీ 4 days ఉంటుంది. జూలై అంటే ఈ వీకెండ్లో సాటర్డే, సండే, మండే అండ్ ట్యూస్డే ఉంటుంది సార్. ఓన్లీ 4 days ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తాం సార్. దీంట్లో ఏంటి సార్ మాకు రిక్వైర్మెంట్ కావాలంటే ఖచ్చితంగా సార్ మీకు బేసిక్స్ ఏంటి కొంచెం తెలిసి ఉండాలి సార్. లగ్నం అంటే ఏంటి, రాశి అంటే ఏంటి, D1 చార్టు, గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాలు, 9 గ్రహాల కారకత్వాలు ఏంటి, 12 భావాల కారకత్వాలు తెలిసింటే ఖచ్చితంగా మీ ఈ కోర్స్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది సార్. చాలామంది మన బ్యాచ్ 1, 2, 3లో ఫుల్ కోర్స్ మెంబర్స్ తీసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీకు ఎక్కువ డెప్త్గా చెప్తున్నారండి, కొంచెం మాకు షార్ట్ కట్ కావాలి సార్, మాకు మెయిన్గా క్వశ్చన్స్ అస్ట్రాలజీ దగ్గర వచ్చి అడిగేటివి పెళ్ళి, పిల్లలు ఇవని చెప్పారండి. సో దానికోసం మనం వచ్చేసి ఒక కోర్స్ తయారు చేస్తున్నాం సార్. వచ్చి ఈ మినీ అస్ట్రాలజర్ అవ్వాలనుకుంటున్నారంటే ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి సార్. అంతే. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి ఒక స్లైడ్ అట్లా ఇస్తానండి. ఇంకా ప్రిపేర్ చేయాలి. సో ప్రతి దానికి ఉంటుంది సార్. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎలాంటి వారి జాతకంలో పెళ్ళి లేట్ మ్యారేజ్ అవుతుంది, ఎలాంటి వారి జాతకంలో పెళ్ళి త్వరగా అవుతుంది, స్ట్రాంగ్ ఫినాన్షియల్ పార్ట్నర్ ఎవరికి వస్తారు, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుందా, బిఫోర్ మ్యారేజ్ బాగుంటుందా, పెళ్ళిలో సమస్యలు ఎవరికి వస్తాయి, ఏజ్ డిఫరెన్స్ లైఫ్ పార్ట్నర్ ఎవరికి వస్తారో, ఎవరికి అందమైన లేదంటే హ్యాండ్సమ్గానే భర్త వస్తాడో, మన లైఫ్ పార్ట్నర్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మ్యారేజ్ మ్యాచింగ్ ఎలా చూడాలి, మ్యారేజ్ మ్యాచింగ్ అష్టాష్టకాలు ఎందుకు చూస్తారు, ఎలాంటి వారిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎలాంటి వారిని మ్యారేజ్ చేసుకోకూడదు, ఇది పెళ్లి గురించి అండి. తర్వాత వచ్చేసి పిల్లలు ఎప్పుడు పుడతారు, అబ్బాయి అమ్మాయి ఎలా తెలుసుకోవాలి జాతకంలో, ఎలాంటి వారి జాతకంలో 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలు ఉంటారు, పిల్లలు ఎలాంటి వారి జాతకంలో పిల్లలు ఆలస్యం అవుతుంది, పిల్లల వల్ల పేరు వచ్చేది ఎవరికి, పిల్లల వల్ల సమస్యలు వచ్చేది ఎవరికి, పిల్లల లక్షణాలు, తర్వాత డబ్బులు వర్సెస్ పిల్లలు అండి. ఎక్కువ డబ్బులు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే డబ్బులు ఉండవు సార్. వచ్చేసి అది జనరల్ లాజిక్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ కదా సార్, అందరికీ ఉంటుంది అనమాట. ఓపెన్ ప్లాట్ ఎవరు కొంటారు, సెంట్లో ఎప్పుడు కొంటాము, అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు కొంటాము, ఇండ్లు ఎప్పుడు కడతాము, విల్లా ఎప్పుడు కొనుక్కుంటాము, కారు బైక్ ఎప్పుడు కొంటాము, ఓపెన్ ప్లాట్ తీసుకుని నాకు లాభం వస్తుందా సార్, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే లాభం వస్తుందా, నేను ఇండ్లు కట్టుకుంటాను నాకు రెంట్స్ ద్వారా నాకు లాభం వస్తుందా రాదా, వాస్తు దోషం ఎవరికి ఉంటుంది, అన్నదమ్ములతో సమస్యలు ఎవరికి ఉంటాయి, ప్రాపర్టీ కొంటే లాభమా నష్టమా, ప్రాపర్టీ అమ్మితే లాభమా నష్టమా, ఇదే సార్. ఎప్పుడు ప్రాపర్టీ అమ్ముతాము. నెక్స్ట్ వచ్చేసి ఇది సార్ వెల్త్ గురించి. ఎప్పుడు మనకి ఎప్పుడు డబ్బులు వస్తాయి, కుటుంబానికి ఎప్పుడు పేరు వస్తుంది, ఎప్పుడు అప్పులు చేస్తాము, ఎవరు అప్పు చేస్తారు, ఎవరు అప్పు తీరుస్తారు, ఎవరు తీర్చలేరు, ఎవరు బాగా ఈఎంఐ కడతారు, అప్పులు ఎప్పుడు తీరుతాయి సార్, అందరూ అదే అడుగుతారు కదండి. సో కొంచెం బేసిక్గా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇక్కడ ఇస్తాం సార్. ఆరోగ్య సమస్యలు ఎవరికి ఎక్కువ వస్తాయి చూడంగానే D1 చార్ట్ చూడంగానే ఆ గ్రహచేరు చూడంగానే తెలుసుకోవచ్చండి. తర్వాత భావాల ప్రకారంగా శత్రువులు ఎప్పుడు ఏర్పడతారు, తర్వాత పంచమహాపురుష యోగం వర్సెస్ ఆరోగ్య సమస్యలు, ఈ 2 లింక్ ఉంటాయి సార్. ఎవరు పంచమహాపురుష యోగం ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. శుభ ఖర్చులు ఎవరికి ఉంటాయి, అశుభ ఖర్చులు ఎవరికి ఉంటాయి. తర్వాత ఎవరు జాబ్ చేస్తారు, ఎవరు బిజినెస్ చేస్తారు, ఎవరు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఉండేది 3 కదా సార్. జాబ్ ఎవరు, బిజినెస్ ఎవరు, గవర్నమెంట్ జాబ్ ఎవరు, అవన్నీ చూస్తామండి. జాబ్ ప్లస్ బిజినెస్ ఎవరు కలిపి చేస్తారు, 2 బిజినెస్ చేస్తారు కదా సార్. 2 బిజినెస్లు, జాబ్ ప్లస్ బిజినెస్ 2 ఉంటాయి. ఎవరు బిజినెస్ చేయవచ్చు, చేయకూడదు, ఇవన్నీ 1 లైన్ ఆన్సర్సే ఉంటాయి సార్. మనకు వచ్చేసి ఐటీ సాఫ్ట్వేర్ ఎవరు బాగుంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎవరు చేయొచ్చు, షేర్ మార్కెట్ ఎవరు చేయొచ్చు, చేయకూడదు, గ్యాంబ్లింగ్, లాటరీ, రియల్ ఎస్టేట్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్, అస్ట్రాలజీ బిజినెస్ ఎవరు చేయొచ్చు, అవార్డ్స్ రివార్డ్స్ మనకు నేమ్ ఫేమ్లోకి ఎప్పుడు వస్తాయి, మన సొసైటీలో ఎప్పుడు మంచి పేరు వస్తుంది, తర్వాత గోల్డ్ బిజినెస్ ఎవరు చేస్తారు, టీచింగ్ బిజినెస్, ఆయిల్ పెట్రోల్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ 2 ఒకటే కదండి, స్కూల్ బిజినెస్, క్లాత్ బిజినెస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, వీటన్నిటికీ మనకు గ్రహచేరిక భావాలు ఇచ్చేస్తామండి. వాస్తు దోషం ఎవరికి ఉంటుంది, న్యూమరాలజీ దోషం ఎవరికి, అందరూ పేరు మార్చుకుంటారు చూడండి, వాళ్ళకి ఎవరికి ఉంటుంది, ఎలాంటి వరకు అట్లా అడుగుతారో, వాస్తు దోషం ఎవరికి ఉంటుంది, ఇంట్లో మారుతుంటారు కదా సార్, వాళ్ళకి ఎవరు ఉంటుంది, తర్వాత పితృదోషం ఎవరికి ఉంటుంది, తర్వాత కాలసర్ప దోషము, కుజదోషము, దోషాలన్నీ ఒక సపరేట్ టాపిక్. ఇవే కదా అందరూ జనరల్గా అస్ట్రాలజీని అడుగుతూ ఉంటారు. సో ఏళ్ళనాటి శని, జన్మ శని, అష్టమ శని, అష్టమ రాహు, అష్టమ కేతువు, షష్టాష్టక గురువు, మ్యారేజ్ మ్యాచింగ్లు ఎందుకు షష్టాష్టకాలు చూస్తారు. ఇది మీరు జ్యోతిష పండితులైనా పురోహితులైనా ఎవరికైనా సరే సార్ ఇక్కడ ఇచ్చేటివి మీకు PDF చేసి ఇస్తాండి ఈ క్లాస్లో. మీరు డైరెక్ట్గా ప్రింట్ తీసి పెట్టుకొని వచ్చే వాళ్ళ కస్టమర్స్కి ఈజీగా చెప్పొచ్చండి. సో నేను నేర్చుకునే విద్య అంతా నాకే పెడితే ఎలా సార్, నాకున్న అనుభవంతో ఈ ప్రశ్నలన్నీ రాశారండి. వీటన్నిటికి ఆన్సర్స్ నెక్స్ట్ 3-4 daysలో రాయాలి సార్. వచ్చేసి అన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేసేసి
మనమైతే క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సార్ వచ్చేసి. సో అది అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యంలో ఉండే ప్రశ్నలన్నీ ఇవే కదా సార్ అందరికీ వచ్చేసి. ఎవరికి శివరాజ యోగం ఉంటుంది, ఎవరికి గురుమంగళ యోగం ఉంటుంది, ఎవరికి గజకేసరి యోగము, ఎవరికి విపరీత రాజయోగము, నీచభంగ రాజయోగం ఎవరికి ఉంటుంది, పంచమహాపురుష యోగం ఎవరికి ఉంటుంది. ఇవే 5 యోగాలండి. అంశయోగము, భద్రయోగము, మాలవ యోగము, వృచిక యోగము, శశి యోగము. తర్వాత ధర్మకర్మాధిపతి యోగం ఎవరికి ఉంటుంది. ఇది ఫస్ట్ యోగం సార్ ఎవరికైనా సరే. ఇది 2వ యోగము, మిగతా అయితే 3వ యోగాలు సార్. ఇక్కడ దిగ్బలాల యోగాలు ఈ 3 చూడాలి సార్. జాతకం ఓపెన్ చేస్తాను మనం. దిగ్బలము గురువు బుధుడు, శుక్రుడు చంద్రుడు, శని సూర్యుడు చంద్రుడు, కుజుడు సార్ వచ్చేసి. మీకు మినీ అస్ట్రాలజీ అవ్వాలనుకుంటే మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు అండి వచ్చేసి. ఫీజు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను సార్. బ్యాచ్ 1, 2, 3 వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఫీజు అండి. ఫుల్ కోర్స్ మెంబర్స్ కూడా ఉన్నారు. కొత్తగా వాళ్ళకి వచ్చేసి అదర్ రిజిస్ట్రేషన్స్కి వచ్చేసి ఈ అమౌంట్ అయితే పెట్టాము సార్. మనం తక్కువ అమౌంటే పెట్టాము. అందరికి డౌట్ ఉంటుంది 4 రోజులు నేర్చుకోగలుగుతామా సార్ అని. సో మీకు బేసిక్స్ తెలిస్తే నా వల్ల ఎంత మ్యాక్సిమం ఉంటుందో మీరు నేర్చుకోవచ్చండి. ఇది నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు డౌట్ క్లాస్ ఏమి ఉంటాయి సార్ వచ్చేసి. సో ఆ డౌట్ క్లాస్లో మీరు అన్ని డౌట్స్ వచ్చి అడుగుతూ ఉండొచ్చు అండి వచ్చేసి. మంత్లీ ఒక క్లాస్ కానీ 2 క్లాసులు కానీ మనకు డౌట్ క్లాస్ అనేవి జరుగుతూ ఉంటాయి సార్ వచ్చేసి. సో ఈ 4 డేస్లో ఈ సింపుల్గా సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడంగానే పితృదోషం ఎవరికి ఉంటుంది, చంద్రుడు రాహు, చంద్రుడు కేతువు, సూర్యుడు రాహు, సూర్యుడు కేతువు చూడంగానే చెప్పొచ్చండి. కుజదోషం ఎవరికి, అట్లా కొన్ని పాయింట్స్ సింపుల్గా ఇస్తాం సార్ వచ్చేసి. డెప్త్గా పోకుండా సింపుల్గా మినీ అస్ట్రాలజీ అంటే అంతంగా సార్. ఒక చిన్న జ్యోతిష్యుడు మనం అలా అవ్వాలనుకుంటే ఈ కోర్స్ అయితే మీకు అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.